తెలిసి వస్తాడా, తెలియక వస్తాడా? అయితే ఎలా వస్తాడంట? గట్టిగా, దొంగవలే. అయితే నేను మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. క్రీస్తు రాకడ సంఘం పైకి దొంగవలే రాదు. విన్నారా నేనేం చెప్పాను? క్రీస్తు రాకడ సంఘం పైకి దొంగవలే రాదుగాక రాదు. కిరణ్ పాల్ గారు అంత మాట అన్నారేమిటి? సరే, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి నుండి చూస్తారా? సహోదరులారా, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నారు చూడండి. సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చి మీకు రాయనక్కరలేదు. రాత్రివేళ దొంగ ఎలాగు వచ్చెనో అలాగే ప్రభు దినం వచ్చినని మీకు బాగుగా తెలియను. ఇప్పుడు ఇక్కడ ఏమని రాయబడింది? దొంగ వల్లనే ఆయన వస్తాడని ఉంది కదా అని మీరు ఈ వచనాన్ని బట్టి నన్ను అడగొచ్చు. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే ప్రత్యక్షత అంటే రెవల్యూషన్ థియాలజీని డిఫెన్స్ చేయదు, అంటే థియాలజీతో విభేదించదు, థియాలజీని కలుపుకుంటూ పోతుంది ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్. అక్షర జ్ఞానాన్ని ఆత్మజ్ఞానము తృణీకరించదు గాని అక్షర జ్ఞానము కంటే మించి ఆత్మజ్ఞానము ఉన్నది అనే విషయం మనకు తెలియజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. థియాలజీ అనే ఫండమెంటల్ మనకు చాలా అవసరం. థియాలజీని ఎప్పటికీ ప్రత్యక్షత, దేవుని ఆత్మ ప్రత్యక్షత, దేవుని మర్మం, దేవుని జ్ఞానం ఎప్పుడు తృణీకరించదు. కానీ థియాలజీని సపోర్ట్ చేస్తూనే స్పిరిచువాలిటీని పెంచే ప్రయత్నం చేస్తుంది దేవుని ప్రత్యక్షత. అందుకే పౌలు భక్తుని ప్రార్థన, ప్రత్యక్షత గల మనస్సు దేవుడు మీకు అనుగ్రహించాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు. ఈ కారణం చేత ఆయన దొంగవలే ఈ భూమి మీదకి వస్తాడు అనేదాన్ని నేను కాదనట్లా. నేనన్నదేమిటో మీరు విన్నారా? సంఘం పైకి ఆయన దొంగవలే రాడు అన్నానే గాని ఆయన దొంగవలే ఈ భూమి మీదకి రాడు అనలేదు. దొంగ చెప్పకుండా వచ్చేస్తాడు, ఆయన కూడా అలాగే హఠాత్తుగా వచ్చేస్తాడు. ఆ దినము ఆ గడియ మనకు తెలియదు, నిజమే గాని సంఘం పైకి ఆయన హఠాత్తుగా రాడు. ఎందుకంటే అదే అధ్యాయంలో మీరు 4వ వచనం చదవడం మర్చిపోయారు. ఇప్పుడు ఆ 4వ వచనం కూడా మీ ధ్యానంలో ఉంటే మన నమ్మకాలు ఇలా ఉండేవి కాదు. 4వ వచనం చూడండి. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. ఇప్పుడు చెప్పండి, సంఘం పైకి ఆ దినము దొంగవలే వస్తుందా? చెప్పరేంటండి? ఎవరి మీదకి వస్తుంది? మీరు సరిగ్గా వినలేదు, మళ్ళీ చదువు నాన్న. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. అది సంగతి. మీరు చీకట్లో ఉన్నవారి మీదకి ఆయన రాకడా చెప్పా పెట్టకుండా హఠాత్తుగా వస్తుంది. కానీ వెలుగులో ఉన్న వ్యక్తులకు ఆయన రాకడను గూర్చిన స్పష్టమైన సూచనలు ఇవ్వబడ్డాయి. మనకు దినము గడియ తెలియదేమో గాని స్పష్టంగా మాట్లాడుకోవడానికి ఖచ్చితమైన ఆధారాలున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఆయన రాకడ సంఘం పైకి దొంగవలే వస్తుందా? లోకం మీదకి వస్తుందా? లోకం మీదకి ఆయన రాకడ హఠాత్తుగా వస్తుంది. ఇప్పుడు ఒక మాట చెప్పినప్పుడు మీకు డౌట్ వస్తుంది. నోవాహు దినములలో జరిగినట్లు హఠాత్తుగా సంభవిస్తుందని ఉంది కదా సార్. అవును, ఇప్పుడు నేను మాత్రం కాదని చెప్పలేదే, హఠాత్తుగానే వస్తుంది. కానీ నోవాహుకు తెలియదా జలప్రలయం వస్తుందని? ఎప్పుడొస్తుందో తెలీదా? రావడానికి ముందే లోపటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత తలుపు వేయబడింది. తలుపు వేయబడిన తర్వాతే జలప్రలయం వచ్చింది. హఠాత్తుగా నోవాహు మీదకి వచ్చిందా? లోకం మీదకి వచ్చిందా? తినుచు తాగుచు పెళ్లిళ్ళకి ఇవ్వబడుచు సుఖించుచు ఉన్నటువంటి వారి మీదకి వచ్చిందే గాని సిద్ధపడి ఉన్నటువంటి నోవాహు కుటుంబం మీదకి హఠాత్తుగా సంభవించలేదు. అదే నిజమైతే సంఘముగా ఉన్న మన మీదికి కూడా ఆయన రాకడ హఠాత్తుగా రాదు, ముందుగానే ఆయన సూచనలను తెలియజేశాడు. యేసు ప్రభుని తన శిష్యులు అడుగుతారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, అయ్యా నీ రాకడకు సూచనలనేమిటి అని అడుగుతారు. చూద్దాం ఒకసారి.
మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం నుండి. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు యుగ సమాప్తికి నీ సూచనలేమి? మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. ఎవడును మిమ్మల్ని మోసపరుచుకొనకుండా చూచుకోండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురు మోసపరిచెదరు. అంటే ప్రారంభపు సూచన ఏమిటన్నమాట? ఆయన రాకడకు ప్రారంభపు సూచన ఏమిటి? మోసము చేసే వాడు వస్తాడంట. నేనే క్రీస్తును అని చెప్పేవాడు ప్రారంభంలో ఉంటాడు. ఇదే మాట ప్రకటన గ్రంథంలో కూడా మనం చూసినప్పుడు, మొదట ముద్ర విప్పగానే తెల్లని గుర్రము మీద ఒకడు బయలుదేరాడంట. మోసగించుటకు బయలుదేరెను అని ఉంటుంది. ఏ మాట ఇక్కడ 24వ అధ్యాయంలో యేసు ప్రభు సీక్వెన్స్లు చెప్పారో అదే సీక్వెన్స్ మరలా మనకు ప్రకటన గ్రంథం ముద్రలు విప్పబడేటప్పుడు కనబడుతుంది. అక్కడ తెల్లని గుర్రము మీద నేనే దేవుణ్ణి అని మోసగించేవాడు బయటికి వస్తాడు. ఇక్కడేమో నేనే క్రీస్తునని మోసగించేవాడు మొదట ప్రవేశపెట్టబడతాడంట, మొదట బయలుపరచబడతాడంట. కాబట్టి ప్రకటన గ్రంథమును గూర్చినటువంటి లేదా ఆయన రాకడను గూర్చినటువంటి స్పష్టమైన జ్ఞానాన్ని దేవుడు ముందుగానే బయలుపరిచాడు. అవును, నేను ఒక మాట అడుగుతాను. ఆయన రాకడ ఉదయం వస్తుందా, సాయంత్రం వస్తుందా, మధ్యాహ్నం వస్తుందా అని అడిగితే మీరేమంటారు? చెప్పరేంటండి? ఆయన రాకడ ఉదయం వస్తుందా, మధ్యాహ్నం వస్తుందా, సాయంత్రం వస్తుందా అని అడిగితే మీరేమంటారు చెప్పనా? అసలు ఆ దినము గాని ఆ గడియ గాని తెలియదు అని చెప్పబడితే మీరేంటి కిరణ్ సార్ అలాగ అడుగుతారు అని మీరు అంటారు ఖచ్చితంగా కదా. కానీ వాస్తవానికి బైబిల్లో ఒక అద్భుతమైన విషయం రాయబడింది తెలుసా? బైబిల్ గ్రంథం ఒక ఖచ్చితమైన మాట చెప్తుంది. ఆయన రాకడను గురించి బైబిల్ గ్రంథంలో ఎన్నో స్పష్టమైన వివరణలు, ఖచ్చితమైన వివరణలు ఉన్నాయి. వాటన్నిటిని మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఈరోజు. పరిశుద్ధాత్మ దేవుడు స్వయంగా మనతో మాట్లాడును గాక. ఆమేన్. దీనికంటే ముందు నేను ఒక వచనం చదివిస్తాను, చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 9:24. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా తెలిసినట్టు అతిశయించుచున్నాను. ఏమిటంటే ఇర్మియా గ్రంథం 9:24లో ఏముందంటే, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి అతిశయింపవలెను. కాబట్టి ఆయన్ని పరిశీలనగా తెలుసుకోవాలి. నేను చెప్తున్నాను, క్రీస్తు రాకడ, క్రీస్తు ఈ భూమి మీద అడుగుపెట్టే దినము ఎలా ఉండబోతుందో కూడా బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. ఏ సమయంలో ఆయన ఈ భూమి మీద అడుగు పెట్టబోతున్నాడో కూడా దేవుడు ముందుగా రాయించుకున్నాడు. తెలుసా మీకు? ఒక సాయంకాలం ఆయన అడుగు ఈ భూమి మీద పడబోతుంది. ఒక సాయంకాలం ఆయన అడుగు ఒలివల కొండ మీద అడుగు పెట్టబోతున్నాడు ఆయన. కిరణ్ సార్, దినమైనను గడి అయినను తెలియదంటే మీరు ఏకంగా ఒక పూట గురించి మాట్లాడుతున్నారు. ఏమిటి అంటే, నేను మాట్లాడలేదు. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం మాట్లాడుతుంది. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 7వ మాట. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును. అది యెహోవాకు తెలియబడిన దినము. యెహోవాకు ఆయనకు మాత్రమే తెలియబడిన దినము. పగలు కాదు, రాత్రి కాదు. ఏం కాదు? పగలు కాదు, రాత్రి కాదు. అస్తమయ కాలమున వెలుతురు కలుగును. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడంట ఇది? అస్తమయ కాలమున జరుగుతుందంట. అంటే సాయంకాలం. అంటే ఎంత పర్టికులర్ గా బైబిల్ గ్రంథం మాట్లాడుతుందో చూడండి. ఇదే మాట నేను చెప్పినప్పుడు ఒక ఆయన ఇలా అడిగాడు, సార్ ప్రపంచమంతటా ఒకటేలాగా వాతావరణం ఉండదు కదా, ఒక చోట మార్నింగ్ అయితే ఒక చోట ఈవినింగ్ అవుతుంది, మరి ప్రపంచమంతటా సాయంకాలం అని ఎలాగా అంటే, మహానుభావుడా, ఒలివల కొండ ఉన్నది ఇజ్రాయెల్లో ఒక సాయంకాలం ఆయన అడుగుపెట్టబోతున్న విషయం ఇక్కడ రాయబడింది అని చెప్పాను నేను. మనుషులు ఏదైనా ఒక మంచి మాట విన్నప్పుడు, కొత్త మాట విన్నప్పుడు దానికి వెంటనే విరోధులు అయిపోయేవారు ఎక్కువైపోయారు. అది నిజమా కాదా?
ఒకసారి లేఖనాన్ని పరిశీలిద్దాం. మన పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా అతడు చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒకసారి ఆలోచిద్దాం. ఇలాంటి మంచి మనస్సాక్షి ఈరోజు కరువైపోతుంది కదా. ప్రారంభంలో నేను ఒక సాయంకాలమున ఆయన అడుగు ఒలివల కొండ మీదకి వస్తుంది అనగానే ఎంతమంది అదేంటి ఇలా చెప్పారు, ఇన్ని సంవత్సరాల్లో అసలు ఆ మాటే మనం వినలేదు కదా అనుకొని ఉంటారు. తొందరపాటుతనం ఎక్కువ. అదేదో సండే స్కూల్ పిల్లలు చిన్నతనం నుంచి విని 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 పెద్ద అయిన తర్వాత ఒక మాట చెప్తే ముందు వారు తప్పు అన్నట్టుగా కదా. వాడు స్కూల్లో ఏదైనా నేర్చుకున్నాడంటే అదే కరెక్ట్ అంటాడు. అలా కాదురా నాన్న ఇలాగని చెప్తే కూడా వినడు. అలాగూ మనలో చాలా మంది అక్షర జ్ఞానాన్ని మాత్రమే విని 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 ఆత్మదేవుడు చెప్పే సంగతులు మన చెవిన పడగానే వెంటనే తృణీకరించడానికి సిద్ధమనుస్తూ ఉంటాం, వెంటనే తృణీకరించేస్తూ ఉంటాం. అలా జరగకుండా ఉండాలి అంటే పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్న ఈ సంగతుల్ని దృష్టిలో ఉంచుకోండి. ప్రతిదానిని వినడమే కాకుండా పరిశీలించడం కూడా నేర్చుకుంటే మిమ్మల్ని కాపాడుకోగలుగుతారు. ఆయన రాకడ సంభవించినప్పుడు మీరు విడువబడరు, ఎత్తబడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన పిలిచినప్పుడు సిద్ధ మనసు కలిగిన బుద్ధి కలిగిన సంఘము వలె మనం ఈ భూమి మీద ఉండాలి అంటే వినువారు మాత్రమే గాక పరిశీలించేవారై ఉండాలి.